హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల ఖుషీగా ఉన్నాడు ఆ పార్టీ నేత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. కొన్నాళ్ల కిందట భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అనంతరం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సిద్ధు. ఒక దశలో అమరీందర్ సింగ్ ను సీఎం కానియను అని సవాల్ చేసిన సిద్ధు కాంగ్రెస్ లో చేరి ఆయన్నే సమర్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయావకాశాలున్నా ఊహాగానాల మధ్యన కూడా ఈయన కాంగ్రెస్ లో చేరి పోరాడారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడి పదవికి రాజీనామా చేసిన సిద్ధు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగాడు. గతంలో తన భార్య ప్రాతినిధ్యం వహించిన అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి సిద్ధు పోటీ చేశాడు. భారీ మెజారిటీతో విజయం సాధించాడు. మరి పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది, సిద్ధు విజయము ఖాయమైంది. మరి సిద్ధుకు దక్కబోయే పదవేంటి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధుకు కీలకమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకు సిద్ధుకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని టాక్. అమరీందర్ కు సీఎం పదవి ఖాయమైన నేపథ్యంలో సిద్ధుకు డిప్యూటీ సీఎం దక్కనుందని తెలుస్తోంది. మరి సిక్సర్ల సిద్ధు ఉప ముఖ్యమంత్రి అయితే ఎలా రాణిస్తాడో చూడాలి.